రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు వసుంధర కుటుంబం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలోని మల్లేని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన వేడుకల్లో గుంటూరు సబ్ డివిజన్ డీఎస్పీ భానోదయ పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థినీలకు బహుమతులు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం తూర్పు గోనగూడెంలోని ఐఎస్టీఎస్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతపురంలోని అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినులకు మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలను ఎస్వియు ఉపకులపతి అప్పారావు ప్రారంభించారు. తిరుపతి భరత కళాక్షేత్రం విద్యార్థినులు ప్రదర్శించిన నృత్య రూపక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. మహిళా సాధికారతపై నిర్వహించిన వక్తృత్వ పోటీలు, పాటల పోటీలు, డ్రామా పోటీలతో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. అరేంజ్ చేసిన ఈటీవీ వాళ్లకు నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్లే ఆడపిల్లలు వాళ్ళ లోపల ఉన్న భావోద్వేగాలు చెప్పుకోవడానికి ఇది ఒక మంచి ప్రోగ్రామ్ అనమాట. ప్రతి ఉమెన్ దేశానికి గర్వదగ్గగా ఉండాలి, ఇంట్లోనే ఉండిపోకూడదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక చేయాలని ఆశ ఉంటుంది, కానీ వాళ్ళు బయటికి రాలేరు కొంతమంది. ప్రతి అమ్మాయి బయటికి వచ్చి ప్రతి రంగంలోనూ ఉంటే అందరికీ బాగుంటుంది. నాడు వసుధర కుటుంబంలో ఈటీవీ అండ్ ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో జరిగిన ఉమెన్స్ డే కార్యక్రమం చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ మేము స్టేజ్ ఫియర్ పోగొట్టుకున్నాము. ఇక్కడికి వచ్చి ఈనాడు ఈ టీవీతో మాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది అండ్ మేము ప్రైజెస్ కూడా విన్ అయినాం. చాలానే తెలుసుకున్నాము ఉమెన్స్ రైట్స్ గురించి. వీళ్ళు కండక్ట్ చేసిన కార్యక్రమం వల్ల మేము పార్టిసిపేషన్ కూడా గిఫ్ట్స్ తీసుకున్నాము. చాలా థ్యాంక్ యూ ఈనాడు ఈ టీవీ వాళ్ళకి. సోషల్ మీడియాలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం ఎంత జాగ్రత్తగా వాడాలి, ఇంకా ఎన్నో తెలుసుకున్నాము.